నమస్తే అండి. మీరు ఇక్కడ ఏ సమస్య మీద ఇక్కడికి మీ మెగా శిబిరానికి వచ్చారు? ఆటో గుండె నొప్పి, ఆవేశం వస్తుంది బాగా, అందుకని చూపించుకుందామని వచ్చా. మరి చక్కగానే చూసారా? బాగానే చూశారు. చూసారు, గుండ్రు రాశారు. రమేష్ హాస్పిటల్కి వెళ్ళమన్నారు. ఆడైతే డబ్బులు తక్కువగా తీసుకుంటారు, ఇంకోసారి అయితే 30,000 అవుతాయి, ఆడ 15,000 తీసుకుంటారు అని చెప్పాడు. మరి అసలు ఇది ఎవరు చేస్తున్నారో తెలుసా? రమేష్ హాస్పిటల్కి వెళ్ళమన్నారుగా. ఇదంతా ఎవరు మొత్తం చేయిస్తున్నారో తెలుసా? నరేంద్ర వర్మగా. మరి నరేంద్ర వర్మ గారు ఎప్పుడు ఇలాంటి సేవలు చేస్తూనే ఉంటారా? మా ఊళ్ళోనే ఉంటాడు, లేకపోతే మంచిలు తోలి దాని నుంచి నందాయిపాలి. ఆయన చేస్తూ ఉంటారు ఎక్కువగా సేవలు ప్రజలకు. అదే ఆడే తిరుగుతూ ఉంటాడు, ఆయనే చూస్తూ ఉంటాడు దేశాన్ని. మిగతా వాళ్ళు ఎవరు ఇక్కడ పట్టించుకోరా? ఎక్కడ ఎందుకు పెట్టించుకోరు. మరి ఒకవేళ రేపు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన గెలిపించుకుంటారా? గెలిపించుకోవాలిగా, మరి చేస్తున్నాడుగా, గెలిపించుకోవాలిగా. ఎమ్మెల్యేగా కావాలనుకుంటున్నారా? కావాలనుకునే వచ్చింది ఎడకు కూడా. మరి ఆయన వస్తే ఇంకా సేవలు ఇంకా మీకైనా మంచి చేస్తారని నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉందనే కదమ్మా వచ్చిందా, ఇంకంతకు తప్ప ఇంకేం చెబుతాం. ఆయనకే కావాలి.